హార్మోజ్ జలసంధిలో అడుక్కో అగ్నిగుండం. హార్మోజ్ జలసంధిని మందు పాత్రలతో నింపుతున్న ఇరాన్ హార్మోజ్ జలసంధి నౌకలకు మృత్యు మార్గంగా మారనుంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులు పెరిగే కొద్దీ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ నుంచి ప్రతిఘటన తీవ్రతరం అవుతుంది. తన ఆధీనంలో ఉన్న హార్మోజ్ జలసంధిని శత్రు నౌకల పాలిట మృత్యు మార్గంగా మార్చేస్తుంది. ఈ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాల నౌకలు అడుగు పెడితే పేలిపోయేలా ఇరాన్ ఎక్కడికక్కడ సీ మైన్స్ లేదా నేవల్ మైన్స్ అమరుస్తుంది. ఈ చర్యలు ట్రంప్ సర్కార్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలు ఏమిటి ఈ నేవీ మైన్స్, సీ మైన్స్? సాధారణంగా శత్రువులు సరిహద్దులు దాటి లోపలికి రాకుండా భూమిలో మందుపాత్రలు అమర్చినట్లే సముద్ర జలాల్లో అమర్చే వాటిని సీ మైన్స్ అంటారు. నౌకలు జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి ఇవి ప్రయాణించే మార్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. దీంతో శత్రువు ఆ మార్గంలోకి రాకుండా ఇవి భయపెడుతుంటాయి. అమెరికా విప్లవ సమయంలో గన్ పౌడర్ నీటి అడుగున కూడా పేలుతుందనే విషయాన్ని కు చెందిన డేవిడ్ బుష్ గుర్తించినప్పుడే వీటి తయారీకి బీజం పడింది. తర్వాత చాలా యుద్ధాల్లో ఇవి ప్రముఖ పాత్ర పోషించాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సముద్రపు మందు పాత్రల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇప్పుడు హార్మోజ్ జలసంధిలో ఈ మందు పాత్రలను ఉపయోగించి రవాణా నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. ఈ మందు పాత్రలను రాత్రిపూటే రహస్యంగా ఇరాన్ రెవల్యూషన్ గార్డ్ కోర్ నావికా దళం అమరుస్తుంది. మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకోసం చిన్న బోట్లను వినియోగిస్తుంది. రాడర్ వ్యవస్థలో వీటిని గుర్తించడం చాలా కష్టం. జలాంతర్గములతో పెద్ద మందు పాత్రలను అమరుస్తుంది. ఈ ప్రదేశాలను ప్రత్యేక మ్యాప్లతో ఐఆర్జీసీ గుర్తిస్తుంది. పూర్తి స్థాయిలో మందు పాత్రలను అమర్చిన తర్వాత హార్మోజును దాటడం ఇతర దేశాల రవాణా నౌకలకు అసాధ్యమే. ఒక ఇరాన్ నౌకలు మాత్రమే వాటిని తప్పించుకుంటూ ముందుకెళ్లగలవు. అసలు ఇవి ఎలా పేలుతాయి? వీటి సామర్థ్యం ఎంత? మైన్స్ లో వివిధ రకాలు ఉన్నాయి. కాంటాక్ట్ మైన్స్ ను ఎక్కువగా వినియోగిస్తారు. వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. నౌక తాకినప్పుడు ఇవి పేలుతాయి. ఇన్ఫ్లుయర్స్ మైన్స్ అత్యాధునికమైనవి. వీటిని నౌక నేరుగా తాకనక్కర్లేదు, సెన్సార్ల ఆధారంగా పనిచేస్తాయి. మ్యాగ్నెటిక్ సంకేతాలు, శబ్దాలు, సముద్రపు నీటిలో పీడిత మార్పులు, ప్రకంపనల ఆధారంగా క్రియాశీలకం అవుతాయి. రైజింగ్ మైన్స్ కూడా ఉన్నాయి. వీటి నుంచి ప్రొజెక్ట్సల్ వెళ్లి నౌకను తాకుతాయి. కాంటాక్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మైన్స్ ను రిమోట్ తో కూడా నియంత్రించవచ్చు. మందు పాత్ర స్థాయిని బట్టి 50 నుంచి 1000 కేజీల పేలుడు పదార్థాలు ఈ మైన్స్ లో ఉంటాయి. ఇరాన్ వద్ద దాదాపు 2000 నుంచి 6000 వరకు సీ మైన్స్ ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. వీటిని చైనా, రష్యా నుంచి కొనుగోలు చేయడంతో పాటు సొంతంగా కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇరాన్ నౌకాదళంలోని చిన్న నౌకలు ఒక్కోటి 2 నుంచి 3 మైన్స్ ను సముద్రంలో అమర్చగలవు. ఇలాంటి నౌకలు వందల సంఖ్యలో ఇరాన్ వద్ద ఉన్నాయి. ఇక జలాంతర్గాముల సాయంతో సముద్రంలో అమర్చే మైన్స్ కూడా టెహ్రాన్ వద్ద ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు మందు పాత్రల అంశం అమెరికాను కలవరపరుస్తుంది. అందుకే హార్మోజ్ లో సీ మైన్స్ తొలగించాలని ట్రంప్ స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అమెరికా దళాలు మందు పాత్రలను అమర్చే 16 ఇరాన్ నౌకలను బుధవారం ధ్వంసం చేశాయి. కాకపోతే ఇంకా పెద్ద సంఖ్యలో ఇరాన్ వద్ద శ్రేణి నౌకలు ఉన్నాయి. ఓవైపు ఇరాన్ హార్మోజ్ లోని సీ మైన్స్ ను అమర్స్తున్నట్లు వార్తలు వెలువడుతున్న వేళ ట్రంప్ సర్కార్ గతంలో తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్లో పర్షియన్ గల్ఫ్ లో 4 స్పెషలైజ్డ్ మైన్ స్వీపర్లు డీకమిషన్ చేసింది ట్రంప్ సర్కార్. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో నౌకలను హార్మోజ్ జలసంధి మృత్యు మార్గంగా మారే ప్రమాదం ఉందనేసి అంతర్జాతీయ నిపుణులు వెల్లడిస్తున్నారు.